పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఫాదర్స్ డే శుభాకాంక్షలు. దాంట్లో భాగంగా నాన్న వర్షాల కడలిలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ కూడా కుటుంబాన్ని సాధడంలో, కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవడంలో అనేక ప్రయత్నాల్లో తండ్రి పడేటువంటి తపన, వేదన ఒక చెప్పలేనటువంటి సన్నివేశం. అలాంటి తండ్రులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. మై నేమ్ ఈస్ గడ్డం మేఘన. 8th క్లాస్ చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ తుర్కాపల్లిలో. మా నాన్న ఒక ఫ్రెండ్, నాతో మంచిగా ఉంటాడు, నాకు ఏం కావాలన్నా కొనిస్తాడు. అలాగే మా నాన్న కోసం నేను బాగా చదువుకొని పెద్ద స్థాయిలో ఎదగాలని మా నాన్న ఆశ. మా నాన్న ఆశయంతో నేను బాగా చదువుకోవాలని అనుకుంటున్నాను. మా నాన్నకి కలెక్టర్, డాక్టర్ అట్లా కావాలని ఆశ ఉంది. అదే నేను అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు విష్ణువర్ధన్. నేను 7వ తరగతికి వెళ్తున్నాను. నేను నాన్న గురించి మాట్లాడుకోవాలని అనుకుంటున్నాను. మా నాన్న నాకు మంచిగా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను ఏదైనా ఆడాలంటే దానికి సపోర్ట్ చేస్తాడు. అలాగే నాకు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు మా నాన్న నాకు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు నాకు ఏదన్నా కావాలంటే నన్ను అడిగి తెలుసుకుంటాడు, అది తెచ్చిస్తాడు. అలాగే మా నాన్న ఎప్పుడన్నా ఆపదలు ఉన్నప్పుడు అతని కష్టాన్ని ఇట్లా నేను భరిస్తాను. ఒక్కొక్కసారి నా కష్టాన్ని ఇట్లా మా నాన్న భరిస్తాడు. మా నాన్న నాకు చాలా సహాయం చేస్తాడు. మా నాన్న ఇప్పుడు నన్ను ఈ స్కూల్లో చదివిస్తున్నాడు. మా నాన్న నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. నా పేరు పూజిత. నేను జెడ్పీహెచ్ఎస్ పిఎంశ్రీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. మా నాన్న నా కోసం చాలా కష్టపడతారు. మరియు మా నాన్న ఏం అడిగినా కొనివ్వడానికి సిద్ధంగా ఉంటారు. రోజంతా పనిచేసి మరియు రాత్రి అలసిపోతారు. అయినా కానీ మాకు ఎన్ని బాధలు వచ్చినా అండగా ఉండి మాకు ఏం కావాలన్నా కొనిస్తారు. మరియు ఈ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి నేను చాలా బాగా చదువుతున్నాను. స్టోరీ రివ్యూలో నాకు స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగింది. కాబట్టి మా నాన్న నాకు గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారంటే చెప్పలేని అంత సంతోషంగా ఉన్నారు. మా నాన్న కోరిక ఏంటంటే నేను ఉన్నత స్థాయిలో ఎదిగి మా నాన్న పేరు బాగా నిలబెట్టాలని మా నాన్న కోరిక. అందుకే నేను చాలా బాగా చదువుకుంటున్నాను. ప్రైవేట్ స్కూళ్ళలో పైసలు పెట్టి చదువుకోవడం కన్నా గవర్నమెంట్ స్కూల్లో ఇన్ని సౌకర్యాలు ఉన్న స్కూల్లో ఉచితంగా చదువుకోవడమే మేలు. అందుకే ప్రైవేట్ పాఠశాల వద్దు, సర్కారు బడిలే ముద్దు. నా పేరు దేవిక. నేను జెడ్పీహెచ్ఎస్ తుర్కాపల్లిలో చదువుకుంటున్నాను 8th క్లాస్. మా నాన్న మమ్మల్ని ఎంతో కష్టపడి ఈ స్కూల్లో జాయిన్ చేయించిండు. మా నాన్న పొద్దంతా పెయింట్ పని చేసొచ్చి అయినా కానీ మేము ఏం అడిగినా కాదన్నాడు, సరే అని కొనిస్తాడు. మా నాన్నకు ఫీవర్ వచ్చినా సరే కానీ మా నాన్న నాకు ఇది కావాలంటే పైసలు లేకపోయినా సరే పనికి పోయి పని చేసి మరీ పైసలు తీసుకొచ్చి మాకు ఇప్పిస్తాడు. అంత ఆనంగా కష్టపడతాడు. అందుకే మా నాన్న నేను పోలీస్ అవ్వాలని అనుకుంటున్నాను. నేను పోలీస్ అయ్యి గిఫ్ట్ నాకు వచ్చే గిఫ్ట్ మా నాన్నకి ఇద్దామని కోరుకుంటున్నాను. ఇలా కష్టపడే ఫాదర్స్కి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. మై నేమ్ ఈస్ హిమ. ఐఎమ్ స్టడీయింగ్ ఫర్ 9th క్లాస్. మా నాన్న పేరు జగదీష్. మా నాన్నకి సొంతంగా వాటర్ ప్లాంట్ ఉంది. మా నాన్న రోజు వాటర్ ప్లాంట్ కోసం వెళ్ళి క్యాన్స్ మోసి మాకు ఏం కావాలంటే అవి తెస్తారు. మా నాన్న చాలా కష్టపడతారు. అందుకని మా నాన్న కోసం నేను మంచిగా చదువుకుని కలెక్టర్ అయ్యి మా నాన్న మా అమ్మకి మంచి పేర్లు తెచ్చి వాళ్ళని సుఖంగా చూసుకోవాలనుకుంటున్నాను. ప్రతి నాన్నలకి హ్యాపీ ఫాదర్స్ డే. నాన్నలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ కుటుంబ పోషణలో భాగంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ కూడా కుటుంబాన్ని ముందుకు తీసుకురావడం కోసం అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొంటూ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు పడేటువంటి ఆవేదన చెప్పడానికి మాటలు రానటువంటిది. అంత గొప్ప మనసు చాటుకుంటున్నటువంటి తండ్రులందరికీ కూడా ఫాదర్స్ డే కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ అనేకమైనటువంటి సమస్యలతో ఎదుర్కొంటూ కుటుంబాలను ముందుకు తీసుకుపోతూ తన గురించి తను ఆలోచించకుండా నిరంతరం కూడా కుటుంబాన్ని గురించే బాగా ఆలోచిస్తూ తన యొక్క కుటుంబాన్ని, పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో తను పడేటువంటి వేదన తన గురించి ఆలోచించకుండా నిరంతరం కూడా కుటుంబం కోసమే ఆలోచిస్తూ కుటుంబ సమస్యలనే తన సమస్యగా భావించి ఆ సమస్యలన్నిటికీ కూడా తను ఎల్లవేళలా కూడా కృషి చేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటాడు. అలాంటి తండ్రులందరూ యొక్క కష్టార్జితాన్ని కూడా అందరూ కూడా వారిని గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. తండ్రులు పడేటువంటి ఆవేదన చెప్పలేనటువంటిది. అలాంటి తండ్రులందరికీ కూడా మరొక్కసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీడియో జర్నలిస్ట్ కార్తిక్ వర్మతో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.